శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి శ్రావణ అమావాస్యని పాలాల అమావాస్య అంటారు. ఈరోజు ఉదయమే లేచి పూజా ప్రదేశాన్ని శుభ్రపరిచి, అక్కడ గోమయంతో గానీ, గోమూత్రంతో గానీ శుద్ధి చేసి, అక్కడ మొక్కను నాటి, కంద మొక్కకు పసుపు కొమ్ము కట్టి ఈ వ్రతం ఆచరిస్తారండి. ఈరోజు కాయగూరలతో వండిన పులగాని నైవేద్యంగా పెడతారు. పూర్ణపు బూరెలు, పుత్ర సంతానం కావాలనుకునేవారు, అమ్మాయి కావాలనుకునే వాళ్ళు గారెలు, ఇలా వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు 5 రకాలు గానీ, 9 రకాలు గానీ ఎవరికి ఓపిక ఉన్నట్లుగా వాళ్ళు నైవేద్యాలు చేసి అమ్మవారిని అర్చిస్తారండి. ఈ పోలాల అమావాస్య గురించి ఒక కథ, పురాణాల్లో ఒక కథ ఉంది. దాని గురించి తెలుసుకుందాము. పూర్వము ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవారు. ఆయనకి ఎన్నో సంవత్సరములు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించారు. దాని కారణంగా ఆయనకి 7 పుత్ర సంతానం కలిగారన్నమాట. ఈ 7 సంతానాన్ని పెద్ద చదువులు చెప్పించి పెద్ద చేసి వాళ్ళకి వివాహ కార్యక్రమాలు జరిపించారు. ఈ వ్రత మహత్యం వల్ల ఈ 7 కోడళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ భర్తలతో చాలా ఆనందంగా జీవించేవారు. అందులో 6 కోడళ్ళకి పుత్ర సంతానం కలిగింది. 7వ కోడలికి ఇంకా సంతానం కలగలేదు. ఈ వ్రత మహత్యం గురించి మామగారు అత్తగారి ద్వారా తెలుసుకుని ఈ పోలాల అమావాస్య వ్రతము చేసుకుందామని సంకల్పించారు. శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు. ఇలా జరుగుతున్న రోజుల్లో ఆఖరు కోడలు కూడా గర్భం దాల్చింది. అమ్మో! ఈమె గర్భం దాల్చింది, వ్రతానికి ఏమి భంగం రాకుండా చూడు అనుకున్నారు. కానీ ఆమె ఆ వ్రత టైంకి మృత శిశువునికి ప్రసవించారన్నమాట. ఆ పురిటిమైల కారణంగా సంవత్సరం కోడళ్ళు ఎవరు వ్రతం ఆచరించలేకపోయారు. సరే ఏం చేస్తాం, వచ్చే సంవత్సరం ఈ వ్రతం ఆచరిద్దాం అనుకున్నారు. ఆ 2వ సంవత్సరం కూడా ఆఖరు కోడలు గర్భం దాల్చడం, మృత శిశువును కండం, మరలా పురిటిమైల రావడం వల్ల మరలా వ్రతం ఆచరించలేకపోయారు. అయ్యో అని చాలా బాధపడ్డారు. ఆఖరు కోడల్ని అందరూ నిందించడం మొదలుపెట్టారు. అలాగ 6 సంవత్సరాలు ఆమె గర్భం దాల్చడం, ఆ కారణంగా పురిటిమైల వల్ల వ్రతం ఆచరించలేకపోయారు. ఇక ఆ 7వ సంవత్సరం వచ్చింది. ఇక కోడళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఏదేమైనా ఈ వ్రతం ఆచరించాలి అనేసి సంకల్పించారు. 7వ కోడలు కూడా భయపడసాగింది. తన పురిటి వల్ల ఎటువంటి మైలు రాకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించింది. అయినా ఆమె వ్రతానికి ముందు రోజే ఆమె ఒక మృత శిశువుకి జన్మనిచ్చింది. ఆమె తనకి ప్రసవం అయిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టి ఆ మృత శిశువుని ఒక గదిలో భద్రపరిచి తనకి ప్రసవం అవ్వనట్లుగా పొట్టకి పాత బట్టలు గర్భిణీలా ధరించి వారికి మిగిలిన తోటికోడలికి వ్రతంలో ఎంతో సహాయం చేసింది. మనసులో బాధనంతా బిగబట్టి ఆ వ్రతం అనంతరము వారు వ్రతము చేశాక వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ వ్రతాంతరం నైవేద్యము స్వీకరించి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకున్నాక ఆమె మృత శిశువును ఒక నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్ళి పాతిపెట్టాలని అక్కడ ఆమె ఉదయం నుంచి ఉన్న బాధని దిగమింగుకున్న కారణంగా ఒక్కసారిగా బాధ కలిగి ఆ మృత శిశువును చూసి చాలా ఏడవడం మొదలుపెట్టారు. ఆ అర్ధరాత్రి గ్రామదేవత గ్రామ సంచారానికి బయలుదేరారు. ఈమె ఏడుపు విని ఎవరా ఈమె ఒంటరిగా కూర్చుని రోదిస్తున్నారు ఈ టైంలో అని గ్రామదేవత అక్కడికి వెళ్ళి, అమ్మ ఎవరవమ్మా ఈ టైంలో ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. ఏం చెప్పనమ్మా నా బాధ, నాకు ప్రతి సంవత్సరము నేను గర్భం దాల్చడం, మృత శిశువుని కనడం, ఆ శిశువుని తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టడం జరుగుతోంది. నా కారణంగా మాకు తోటికోడళ్ళు ఎవరు పాలాల అమావాస్య వ్రతం ఆచరించలేకపోతున్నారు. దానికి నేను ఇంకా ఈసారి నాకు మృత శిశువు జన్మించిన ఆ విషయం దాచిపెట్టి వాళ్ళకి వ్రత భంగం కలగకుండా వాళ్ళ పూజ కొనసాగేలాగా వాళ్ళకి సహాయం చేసి ఇప్పుడు వాళ్ళ పూజ అయ్యాక నేను మృత శిశువుని ఇలా పాతిపెట్టడానికి తీసుకొచ్చాను ఖననం చేయడానికి అని బాధపడతారు. అవునమ్మా, అయితే నువ్వు ఇంతకుముందు 6 శిశువులకి ఇప్పుడు పుట్టిన శిశువుకి ఏం పేరు పెట్టాలనుకున్నావో నిర్ణయించుకొని
ఆ పేరుతో పిలమ్మ, నువ్వు వ్రతం చేసావు కదా, నీకు ఆ దోషం పోయింది అని అమ్మవారు అనుగ్రహించి మాయమయ్యారు, అదృశ్యమయ్యారు. ఆమె ఇది కళ నిజమా అనుకుని అప్పుడు ఆ పిల్లల్ని పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో ఆ మనసులో అనుకుని ఏం పేరు పెట్టాలో అనుకుని ఆ పేరుతో పిలిచారు. ఏడుగురు కూడా శిశువులు సజీవ రూపంలో అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అని గుర్తించి అమ్మను పట్టుకొని చాలా ఆనందంగా కౌగిలించుకొని అమ్మ దగ్గరికి వచ్చారు. ఆమె ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు అమ్మవారే నాకు ఈ వరం ఇచ్చారని సంతోషించి ఇంటికి వెళ్ళి తన తోటి కోడళ్ళకి అత్తమామలకి ఈ విషయం చెప్పి ఈ వ్రత మహత్యం అంతా ఇంత కాదు, ఈ వ్రతం గురించి అందరికీ ప్రచారం చేయాలి, అనారోగ్య బాధలతో బాధపడుతున్న పిల్లలకి ఆరోగ్యం చేకూరుతుంది, అల్పాయుష్యులకి నిండు నూరేళ్ళు ఆయుష్ చేకూరుతుంది, ప్రతి వాళ్ళు తన భర్త పిల్లలతో సుఖ సంపద సంపదలతో సుఖంగా ఆనందంగా ఐశ్వర్యాలతో జీవించవచ్చు, ఈ వ్రత మహత్యం ఇది అని ఆ వ్రతం గురించి ఏడుగురు తోటకోడళ్ళు వ్రతం ఆచరించి ఆ వ్రత విధానం గురించి అందరికీ తెలియపరిచేలాగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఈ వ్రత కథ విన్నా అంత ఫలితం అన్నమాట. ఈ వ్రతం గురించి తెలియని వారు ఈ వ్రత కథ విన్నా ఎంతో పుణ్యం అన్నమాట. ఈ వ్రతం గురించి మనస్ఫూర్తిగా సంకల్పించుకుని తర్వాత సంవత్సరమైనా మేము చాలా భక్తితో చేసుకుంటాం అనుకుని అలా వ్రతం ప్రారంభిస్తే ఎటువంటి కష్టాలు లేకుండా, పిల్లలకి అనారోగ్యాలు లేకుండా, మంచి చదువులతో, ఉన్నత విద్యతో, చాలా అపారమైన దైవభక్తితో, చాలా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఆయుష్తో జీవిస్తారండి. ఇది పోలాల అమావాస్య వ్రత మహోత్సవం అన్నమాట. ఇది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. మీరందరూ ఈ వ్రత కథని విని వ్రతం ఆచరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.